వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి, మహబూబ్ నగర్లో ఈరోజు కుండపోత వాన కురైపోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న రంగారెడ్డి జిల్లాలో 144 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడవచ్చంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, కృష్ణా, ఒంగోలులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న తరుణంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. వచ్చే వారం రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం 2 రాష్ట్రాల మీద ఉండబోతోంది అంటున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో చాలా ప్రాంతాల్లో వర్షాల ప్రభావంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేను రాత్రంతా కూడా చాలా ప్రాంతాల్లో సుదీర్ఘంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు కూడా పరిధిలో పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నాలాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైనా పొంగి పొర్లుతుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే చాలా సందర్భాల్లో మ్యాన్ హోల్స్ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వర్షాలు పడుతున్న సమయంలో వాటర్ ఎక్కువగా ప్రవహిస్తున్నప్పుడు ఈ మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో కనిపించక కొన్ని చోట్ల ఓపెన్ చేసి ఉండడంతో వాటిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అంటూ అధికారులకు ఇప్పుడే సూచనలు జారీ అయినట్లుగా తెలుస్తుంది. మనం మ్యాప్స్లో కూడా చూస్తున్నాం ఏ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వచ్చే 4 నుంచి వారం రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. కాప్రా, సికింద్రాబాద్, ముషీరాబాద్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి వానలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, ఖమ్మంలో కూడా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండబోతున్నట్లుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నమోదైనటువంటి వర్షపాతానికి సంబంధించిన వివరాలు మనం చూస్తున్నాం. కూకట్పల్లి 38.8, అలాగే కుత్బుల్లాపూర్, మల్కాజ్గిర్లో 36.0, కూకట్పల్లి 32, కాప్రాలో 31, అల్వాల్లో 30 మనం చూస్తున్నాం. నమోదైనటువంటి వర్షపాతానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పంటలకు సంబంధించి పనులు మొదలుపెట్టిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు వేసి ఎండిపోతున్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ వర్షాల కారణంగా ఇక పనులు మొదలుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఈసారి అంత ఆశాజనకంగా పంటలకి సానుకూలంగా వర్షపాతం లేకపోవడం అనేది కొంత రైతులను ఇబ్బంది పెట్టే సమస్యగా మారింది. ఈసారి బాగా వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి అంటూ రైతులు ఎక్స్పెక్ట్ చేశారు. వాతావరణ శాఖ కూడా మొదటి నుంచి ఇలాంటి సమాచారం ఇస్తున్న నేపథ్యంలో రైతులు చాలా ప్రాంతాల్లో విత్తనాలు వేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కానీ తగిన మోతాదులో తగిన సమయంలో వర్షపాతం లేకపోవడం అనేది ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఈ పొలాలు ఎండిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు కొంతవరకు రైతులకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక పనులు మొదలుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇటు గోదావరి జిల్లాలో ఈ వర్షపాత ప్రభావం కొంత ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు తెలంగాణకు సంబంధించి చూస్తున్నాం మనం. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడవచ్చు అంటున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా కొన్ని చర్యలు వచ్చాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో భారీ వర్షాలు పడ్డ ప్రతిసారి హైదరాబాద్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మనం చూసాం. భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం, చాలా ప్రాంతాల్లో పూర్తి కిలోమీటర్లే ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నిన్న సాయంత్రం ముఖ్యంగా హైదరాబాద్లో గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో, అలాగే ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా చాలా సమయం పాటు వాహనదారులు రోడ్ల మీదే వేచి ఉండాల్సిన పరిస్థితి. సుమారుగా కిలోమీటర్ల మేర చాలా నెమ్మదిగా కదులుతూ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఎక్కడా కూడా వాటర్ స్టోరేజ్ లేకుండా, అంటే వరద నీరు అనేది, వర్షపు నీరు ఎక్కువగా స్టోరేజ్ లేకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అంటూ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చర్యలు ఇప్పటికే మనం చూస్తున్నాం. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అధికారులు చర్యలు తీసుకోవడంలో కొంత విఫలమయ్యారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నాలాలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి అంటున్నారు.
ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డ సమయంలో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉన్నాం. లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా భారీగా వరద నీరు చేరడం, నలాలు పొంగి పొర్లుతూ ఉండడం వల్ల మనకి ఎక్కువ సమస్య ఏర్పడుతూ ఉంది. అలాగే హైదరాబాద్లో చాలా ఫ్రీక్వెంట్గా మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, నిన్న రాత్రి హైదరాబాద్లో వర్షాలు పడ్డాయి. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ తెలంగాణలో ఓవరాల్గా వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? ఒక్కసారిగా వాతావరణం మారిపోయినటువంటి పరిస్థితి. కొంచెం అలర్ట్ చేశారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని ప్రాంతాలలో కుండపోత వర్షం, ఒకేసారి వర్షాన్ని మొత్తం నీళ్లు కుమ్మరించినట్టుగా ఒక దగ్గర పడినటువంటి పరిస్థితి. ఉప్పల్ ఏరియాలో అయితే అత్యధికంగా 85 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో భారీగా రోడ్లని జలమయమైపోయాయి, కాలనీలన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఉప్పల్, తార్నాక, హబ్సిగూడకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కాలనీలన్నీ కూడా, లోతట్టు కాలనీలన్నీ కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. కొన్ని రోడ్ల పైన నడుము లోతు నీళ్ల వరకు నీళ్లు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలంతా ఒక్కసారిగా తీవ్ర ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మోకాళ్ళ లోతు వరకు కూడా అర్ధరాత్రి వరకు నీళ్లు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పుడు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కాలనీలో నీళ్లు అలాగే ఉన్నాయి. సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఘటనలు ఎక్కువగా అయిపోయాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిటీలో మారేడుపల్లి కానీ, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు సరైన టైంలో, అంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయకపోవడము ఇది అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటూ అక్కడ ప్రజలంతా ఆందోళన చెందుతా ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కాప్రా గాని, సికింద్రాబాద్, ముషీరాబాద్ కి సంబంధించిన ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షం పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఆల్రెడీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనేమో విపరీతమైనటువంటి వర్షాలు, ఇట్లా ఇన్ని మిల్లీమీటర్ల వర్షాలు పడితే, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసలు కేవలం చినుకులు, కాస్త గర్జనలు, మేఘాల గర్జనలు తప్ప వెదర్ మారిపోయింది తప్ప కొన్ని ప్రాంతాల్లో పడలేదు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ లో వర్షపాతం నమోదైతే రంగారెడ్డిలోనే 144 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు పడినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాగే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు ఎక్కువ ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాలతో ప్రతిసారి అలర్ట్ చేస్తూ ఉంటారు, తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది వర్షాకాలం సమయంలో. ఇప్పుడు కూడా విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, కృష్ణా, ఒంగోలులో కూడా భారీ వర్షాలు పడడంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రేపు కూడా బంగాళాఖాతంలో మరింత అల్పపీడనం ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 3 నుంచి 4 రోజులు ఈ వర్షాభావం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అధికారులను అలర్ట్ చేశారు. మరి సహాయ చర్యలకు సంబంధించి సిద్ధంగా ఉండాలి. రోడ్లపైన చెట్లు పట్టుకోవడం కానీ, డ్రైనేజీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కానీ, సహాయ చర్యలు అందించడం కానీ, దానికైతే అలర్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నందు. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద గురువారం సాయంత్రం దీనికి సంబంధించి అప్డేట్ వచ్చింది. వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇలా అప్డేట్ వచ్చిన కొద్దిసేపటికే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల కుండపోత వర్షం కురిసిన నేపథ్యంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ముఖ్యంగా మియాపూర్, చందానగర్, మూసాపేట్, సనత్ నగర్, ఎర్రగడ్డల్లో కుండపోత వర్షం పడినట్లుగా తెలుస్తుంది. కూకట్పల్లి, బాలానగర్, మాదాపూర్లో భారీ వర్షం పడింది. గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీలో సైతం భారీ వర్షం నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ జిహెచ్ఎంసీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారిలో కొంత నిన్న ఆందోళన చూసాం. మరోవైపు భారీగా ట్రాఫిక్ పేరుకుపోవడాన్ని కూడా మనం చూసాం. కిలోమీటర్ల మేర హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయింది కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎల్బీ నగర్ వెళ్ళేటువంటి రోడ్లో, అలాగే ఇటు గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నట్లుగా నిన్న గమనించాం. ఈ నేపథ్యంలో అనుకున్న దానికంటే కూడా రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళకి సుమారుగా 1 నుంచి 1.5 గంటల ఎక్స్ట్రా సమయం పట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో